వేదవ్యాస్ అకాడమీకి స్వాగతం. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల్లో ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. కాని అదే సమయంలో మనం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధాల కొనుగోలుదారులమని మీకు తెలుసా? విచిత్రంగా ఉంది కదా? ఇంత శక్తివంతంగా ఉండి కూడా దిగుమతులపై మనం ఎందుకు ఇంతలా ఆధారపడాల్సొస్తోంది? ఈరోజు విశ్లేషణలో ఈ పెద్ద పజిల్ వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. అవును, ఈ విషయం కాస్త ఆలోచింపజేస్తోంది. ఒకవైపు మనది ప్రపంచంలోనే టాప్ 5 సైనిక శక్తుల్లో ఒకటి, మరోవైపు ఆయుధాల కోసం రెండో అతిపెద్ద దిగుమతిదారు. మరి ఈ రెండింటికి పొంతనెక్కడా? ఈ వైరుధ్యం వెనుక ఉన్న కారణాలు కేవలం ఆర్మీకి సంబంధించినవి మాత్రమే కాదు, అవి మన భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని కూడా చూపిస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. ఇది మేం చెప్తున్న మాట కాదు, లెక్కలు చెప్తున్న నిజం. ప్రపంచవ్యాప్తంగా శాంతిని పర్యవేక్షించే చాలా పెద్ద సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిప్రి వాళ్ల రిపోర్ట్ ప్రకారం గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2023 మధ్య ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు కొన్న దేశాల్లో మనది రెండో ప్లేస్. ఈ ఒక్క నంబరు వెనుక ఎంత పెద్ద కథ ఉందో చూడండి. సరే, ఇంత భారీగా ఆయుధాలు కొంటున్నాం, కాని ఎవరి దగ్గర్నుంచి కొంటున్నాం? ఈ విషయం అర్థమైతేనే మన స్ట్రాటజీ ఏంటో తెలుస్తుంది. ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు, ఇదొక వ్యూహాత్మక మార్పుకు సంబంధించిన కథ. ఒకప్పుడు ఇండియాకి ఆయుధాలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్యా. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అర్థమవుతోంది. అవును, ఇప్పటికీ మనకు అతిపెద్ద సప్లయర్ రష్యానే. దాదాపు 45% వాళ్లతోనే మన డీల్స్. కాని ఇప్పుడు ఫ్రాన్స్ ఏకంగా 29%తో రెండో ప్లేస్కుచ్చింది. ఆ తర్వాత అమెరికా కూడా 11%తో ఉంది. అంటే మనం ఒకే దేశం మీద ఆధారపడటం లేదన్నమాట. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. కొన్నేళ్ల కిందటి వరకు మన దిగుమతుల్లో 70%కి పైగా రష్యా నుంచే వచ్చేవి. దాదాపు మనకున్న ఏకైక ఆప్షన్ అదే. కాని ఇప్పుడు అలా కాదు. ఒకే దేశం మీద ఆధారపడితే ఎంత ప్రమాదమో మనం గ్రహించాం. అందుకే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్స్, అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్లు, ఇజ్రాయెల్ నుంచి బెస్ట్ టెక్నాలజీ, ఇలా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేశాం. ఇది మన విదేశాంగ విధానంలో చాలా పెద్ద ధైర్యమైన అడుగు. ఓకే, ఎవరి దగ్గర కొంటున్నామో చూశాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అసలు మనకింత అవసరం ఏమొచ్చింది? ఎందుకింత భారీగా ఆయుధాలు కొనాల్సొస్తుంది? దీనికి సమాధానం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మన సైన్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరంలో ఉంది. చూడండి, మన ముందు ముఖ్యంగా 3 పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి టూ ఫ్రంట్ ఛాలెంజ్, అంటే ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్తో మన సరిహద్దుల్లో ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. దీనికి వరల్డ్ క్లాస్ వెపన్స్ కావాలి. 2 అర్జెంట్ మోడర్నైజేషన్. మన దగ్గర చాలా ఏళ్లుగా సర్వీస్లో ఉన్న MiG-21 విమానాలున్నాయి. వాటిని తీసేసి వాటి ప్లేస్లో 5వ తరం ఫైటర్ జెట్స్ తీసుకురావడం చాలా అవసరం. ఇక 3ది సముద్ర భద్రత. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు పెరుగుతోంది. దాన్ని ఎదుర్కోవాలంటే మన నేవీని సబ్మెరైన్లు, డిస్ట్రాయిడ్లతో మరింత బలోపేతం చెయ్యాలి. ఈ 3 కారణాల వల్లే దిగుమతులు తప్పట్లేదు. అయితే ఈ దిగుమతులపై ఆధారపడటమనేది ఎప్పటికీ ఇలాగే ఉండదు. దీనికి పరిష్కారంగానే మన ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాల్ని ముందుకు తెచ్చింది. మరి మన దేశంలోనే ఆయుధాలు తయారుచేసే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద స్టెప్ ఈ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్. పేరు కాస్త క్లిష్టంగా ఉన్న విషయం చాలా సింపుల్. ప్రభుత్వం ఒక లిస్టు తయారుచేసి అందులో ఉన్న 500 రకాలకు పైగా వస్తువుల్ని ఇకపై బయటనుంచి కొనడానికి వీల్లేదు అని చెప్పేసింది. వాటిని కంపల్సరీగా మన దేశీయ కంపెనీల నుంచే కొనాలి. దీంతో మన లోకల్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద సపోర్ట్ దొరుకుతుందో చూడండి. ఇవి కేవలం మాటలు కాదు, మనం సాధించిన విజయాలు. ఆకాశంలో మన తేజస్ యుద్ధ విమానం, సముద్రంలో మనమే సొంతంగా కట్టుకున్న INS విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఇక ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన మన బ్రహ్మోస్ సూపర్సానిక్ క్షిపణులు. ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా పవర్కి నిదర్శనం. కేవలం ప్రభుత్వ కంపెనీలే కాదు, టాటా, ఫోర్జ్ లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా ఆర్మీకి కావాల్సిన ట్రక్కులు, గన్స్ తయారుచేస్తూ ముందుకొస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా మనం ఆయుధాలు కొనే భారతదేశం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కథలో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉంది. చాలామందికి తెలియని మరో కోణం. అదేంటో చూద్దాం. అవును, కొనడమనేది కథలో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఆయుధాలను అమ్మే దేశంగా కూడా మారుతోంది. ఇది మన ఇండస్ట్రీ ఎంతగా ఎదుగుతోందో చెప్పడానికి ఒక పెద్ద సంకేతం. ఈ నంబర్ చూడండి, 21,000 కోట్ల రూపాయలు.
ఇది గత ఏడాది మన దేశం చేసిన రక్షణ ఎగుమతుల విలువ. ఒకప్పుడు ప్రతిదానికి బయటి దేశాల వైపు చూసే మనం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలు అమ్ముతున్నాం. ఇది నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం కదా. మన దగ్గర ఆయుధాలు కొంటున్న దేశాల లిస్ట్ కూడా నెమ్మదిగా పెరుగుతోంది. మన బ్రహ్మోస్ మిస్సైల్స్ని ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. అర్మేనియాతో కూడా $1 మిలియన్ డీల్స్ జరిగాయి. అంతేకాదు ఆఫ్రికన్ దేశాలకు కూడా తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ ఆయుధాలు కావాలి. వాళ్లందరికీ ఇప్పుడు ఇండియా ఒక బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. ఇది మనకొక కొత్త పెద్ద మార్కెట్. సో మొత్తంగా చూస్తే మనం ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉన్నాం. ఒకవైపు దేశభద్రత కోసం అత్యవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం. మరోవైపు భవిష్యత్తులో ఎవరిమీద ఆధారపడకుండా పూర్తి స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో మన పరిశ్రమను నిర్మించుకుంటున్నాం. ఈ మాట మన వ్యూహాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. దేశభద్రత విషయంలో మనం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేం. అందుకే ప్రస్తుతం దిగుమతులు చేస్తున్నాం. కానీ మన ఫైనల్ గోల్ మాత్రం మన సొంత మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో మన బార్డర్స్ని కాపాడుకోవడమే. అంటే ఈ దిగుమతులు ప్రస్తుతానికొక బ్రిడ్జ్ లాంటివి మాత్రమే. మన అసలు గమ్యం వేరే ఉంది. సరే, ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్నతో ముగిద్దామనుకుంటున్నాను. ఆయుధాల తయారీలో మన భారతదేశం పూర్తి స్వయం సమృద్ధి సాధిస్తుందని ఎప్పట్లోగా అనుకుంటున్నారు? మన ముందున్న అతిపెద్ద సవాలేంటి? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వేదవ్యాస అకాడమీ అందిస్తున్న ఈ విశ్లేషణలు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.